మన నేర న్యాయ వ్యవస్థలో ఒక పెద్ద మార్పు వచ్చేసింది. అవును, దాదాపు 160 ఏళ్లుగా మనల్ని పాలిస్తున్న బ్రిటిష్ కాలం నాటి ఇండియన్ పీనల్ కోడ్ అంటే ఐపీసీ ఇక చరిత్ర. దాని స్థానంలో పూర్తిగా కొత్తదైన భారతీయ న్యాయ సంహిత అంటే బిఎన్ఎస్ వచ్చింది. మరి అసలు ఈ భారీ మార్పు ఎందుకు అవసరమైంది? దీనివల్ల మన జీవితాల్లో ఏం మారబోతుంది? వీటన్నింటినీ ఈ విశ్లేషణలో వివరంగా చూద్దాం. ఇక్కడ చూడండి, రెండు వేరువేరు ప్రపంచాలు. ఒకవైపు 1860 నాటి ఇండియన్ పీనల్ కోడ్, అది బ్రిటిష్ వాళ్లు మనకోసం రాసిన చట్టం. మరోవైపు 21వ శతాబ్దపు భారతదేశం కోసం రాసుకున్న భారతీయ న్యాయ సంహిత. గుర్తుంచుకోండి, ఇది కేవలం పాత చట్టాలకి కొత్త పేరు పెట్టడం కాదు, మన న్యాయం గురించిన ఆలోచనా విధానాన్నే మార్చేసే ఒక పెద్ద ప్రయత్నం. సరే, ఈరోజు మనం ఏం తెలుసుకోబోతున్నాం? ముందుగా 100 ఏళ్లకు పైగా ఉన్న చట్టాన్ని అసలు మార్చాల్సిన అవసరమేమొచ్చింది? ఆ తర్వాత ఈ కొత్త బిఎన్ఎస్ చట్టం నిర్మాణంలో జరిగిన అతిపెద్ద మార్పులేంటి? మాబ్ లించింగ్ లాంటి కొత్త నేరాలను ఎలా చేర్చారు? ఎప్పుడూ వివాదాల్లో ఉండే రాజద్రోహం చట్టం ఏమైంది? వీటన్నిటి వల్ల నిజంగా న్యాయం వేగవంతమవుతోందా? రండి, ఒక్కొక్కటిగా చూద్దాం. సరే, ముందుగా అసలు విషయానికొద్దాం. స్వాతంత్ర్యం వచ్చి ఇన్ని దశాబ్దాలు గడిచినా బ్రిటిష్ వాళ్ల చట్టానే మనమెందుకు పట్టుకుని వేలాడాం? అసలు పాత ఐపీసీలో ఉన్న సమస్యలేంటి? ఆ మూలాల్లోకి వెళ్ళి చూద్దాం. 160 సంవత్సరాలు ఊహించుకోండి. మన తాత ముత్తాతల కాలం నాటి చట్టాన్నే మనం ఇన్ని రోజులు ఫాలో అయ్యాం. టెక్నాలజీ మారింది, మన సమాజం మారింది, మన ఆలోచనలు మారాయి, కాని మన క్రిమినల్లా మాత్రం అక్కడే ఆగిపోయింది. మరి ఆ పాత ఐపీసీతో వచ్చిన అసలు సమస్యలేంటి? మొదటిది దాని భాష. అది ఈరోజు మనలో చాలామందికి అర్థం కాని పాతకాలపు ఇంగ్లీష్. ఇక రెండోది, ఈ రోజుల్లో మనం చూస్తున్న సైబర్ టెర్రరిజం, ఆన్లైన్ ఫ్రాడ్స్ లాంటి నేరాల గురించి అందులో ఒక్క ముక్క కూడా లేదు. మూడోది, థగ్ లాంటి బ్రిటిష్ వాళ్లు వాడిన పదాలు ఇంకా అందులో అలాగే ఉండిపోయాయి. అన్నిటికన్నా ముఖ్యంగా సుప్రీంకోర్టు తప్పు అని కొట్టేసిన అడల్టరీ లాంటి సెక్షన్లు కూడా పుస్తకాల్లోంచి తీయకుండా అలాగే ఉంచేశారు. అయితే ఈ సమస్యలన్నింటికీ పరిష్కారంగానే వచ్చింది మన భారతీయ న్యాయ సంహిత, అదే బిఎన్ఎస్. ఇది చిన్న చిన్న మార్పులు చేయడం లాంటిది కాదు. ఒక పాత శిథిలమైన భవనాన్ని పూర్తిగా కూల్చేసి కొత్త బలమైన పునాదులతో ఒక ఆధునిక భవనాన్ని కట్టడం లాంటిది. ఈ టేబుల్ చూస్తే ఆ మార్పు ఎంత పెద్దదో మనకే అర్థమవుతుంది. ఐపీసీలో 511 సెక్షన్లుంటే బిఎన్ఎస్లో వాటిని 358కి తగ్గించారు. అంటే అనవసరమైన గందరగోళాన్ని తీసేశారు. ఐపీసీలో అక్కడక్కడ ఉన్న నిర్వచనాలన్నింటినీ బిఎన్ఎస్లో ఒకే చోట సెక్షన్ 2లో చేర్చారు. కానీ అన్నిటికంటే ముఖ్యమైన మార్పు చివరిది. పాత చట్టంలో ఆస్తికి, ప్రభుత్వానికి సంబంధించిన నేరాలు ముందుండేవి. కాని కొత్త బిఎన్ఎస్లో మహిళలు, పిల్లలపై జరిగే నేరాలకు మొదటి ప్రాధాన్యత ఇచ్చారు. ఇది మన న్యాయ వ్యవస్థ ఆలోచన విధానంలో వచ్చిన ఒక చాలా చాలా ముఖ్యమైన మార్పు. సరే, బిఎన్ఎస్ అంటే పాత వాటిని తీసేయడమే కాదు, ఈరోజు మన సమాజానికి అవసరమైన ఎన్నో కొత్త రక్షణలు, కొత్త నేరాలను కూడా పరిచయం చేశారు. వాటిలో కొన్ని ఏంటో చూద్దాం. ఉదాహరణకు, దోపిడీ అంటే ఎక్స్టార్షన్ తీసుకుందాం. సింపుల్గా చెప్పాలంటే, ఒక వ్యక్తిని భయపెట్టి వాళ్ల ప్రాణానికి గాని, ఆస్తికి గాని హాని చేస్తామని బెదిరించి వాళ్ళ దగ్గర్నుంచి డబ్బులు గాని, విలువైన పత్రాలు గాని లాక్కోవడమే దోపిడీ. చాలా స్పష్టంగా ఉంది కదా? చట్టంలోనే ఒక ఉదాహరణిచ్చారు చూడండి, ఎంత సింపుల్గా ఉందో. నీ బిడ్డను కిడ్నాప్ చేస్తాను, ఈ డాక్యుమెంట్ మీద సంతకం పెట్టు అని బెదిరించినా సరే అది దోపిడీ కిందకే వస్తుంది. ఇలాంటి ఉదాహరణలు ఉండటం వల్ల లాయర్లు కాని, సాధారణ ప్రజలక్కూడా చట్టం చాలా సులభంగా అర్థమవుతుంది. ఇప్పుడు మనం చాలా సీరియస్, ఇంకా చెప్పాలంటే ఒక బాధాకరమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే మాబ్ లించింగ్, అంటే గుంపుగా చేసే హత్యలు. ఇంత దారుణమైన నేరానికి మన పాత ఐపీసీలో ఒక ప్రత్యేకమైన నిర్వచనం కూడా లేదు. బిఎన్ఎస్ చరిత్రలో మొదటిసారిగా దీన్ని ఒక ప్రత్యేకమైన నేరంగా గుర్తించింది. ఈ చట్టం ఏం చెప్తోందంటే, 5 లేదా అంతకన్నా ఎక్కువ మంది ఒక గుంపుగా ఏర్పడి కేవలం ఒక వ్యక్తి యొక్క కులం, మతం, జాతి, భాష లేదా లింగం నచ్చలేదనే కారణంతో హత్య చేస్తే దాన్ని మాబ్ లించింగ్ అంటారు. దీనికి శిక్ష చాలా కఠినం, యావజ్జీవ కారాగారం లేదా మరణశిక్ష. సమాజంలో పెరిగిపోతున్న ఇలాంటి ద్వేషపూరిత హింసను ఆపడానికి ఇది ఒక బలమైన అడుగు. కొత్త నేరాలను చేర్చడమే కాదు, బిఎన్ఎస్ కొన్ని పాత, ఎప్పుడూ వివాదాలకు కారణమయ్యే చట్టాలను కూడా మార్చేసింది. వాటిలో ముఖ్యమైనది రాజద్రోహం.
మరి ఆ పాత చట్టం స్థానంలో ఏమొచ్చింది? ఇంకా ఎలాంటి కొత్త శిక్షలొచ్చాయి చూద్దాం. బహుశా ఈ కొత్త చట్టంలో అందరూ దీని గురించే ఎక్కువగా చర్చించుకుంటున్నారు. అదే రాజద్రోహం చట్టం. చూడండి, బ్రిటిష్ కాలం నాటి ఐపీసీ సెక్షన్ 124A పూర్తిగా రద్దు చేశారు. దాని స్థానంలో బిఎన్ఎస్ సెక్షన్ 152ను తీసుకువచ్చారు. దీని పేరు భారతదేశ సార్వభౌమాధికారానికి, ఐక్యతకు, సమగ్రతకు భంగం కలిగించే చర్యలు. మరి కొత్త సెక్షన్లో ఏముంది? ఇది దేశాన్ని విడదీయాలనుకునే వాళ్లమీద, విధ్వంసం సృష్టించాలనుకునే వాళ్లమీద ఫోకస్ చేస్తోంది. ముఖ్యంగా ఈ డిజిటల్ యుగంలో సోషల్ మీడియా లేదా ఇతర ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ద్వారా దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే వారిని కూడా ఈ చట్టం కింద శిక్షించవచ్చు. శిక్షలు కూడా కఠినంగానే ఉన్నాయి. 7 ఏళ్ల జైలు నుండి జీవిత ఖైదు వరకు విధించొచ్చు. బిఎన్ఎస్లో వచ్చిన మరో మంచి, ఒక రకంగా చెప్పాలంటే వినూత్నమైన మార్పు, కమ్యూనిటీ సర్వీస్. అంటే చిన్న చిన్న తప్పులు చేసిన వాళ్లను జైలుకు పంపకుండా వాళ్లతో సమాజ సేవ చేయించటం. దీని వెనుక ఉన్న ఆలోచన శిక్షించటం కాదు, సంస్కరించటం. ఉదాహరణకు, మొదటిసారి చిన్న దొంగతనం చేసిన వ్యక్తికి, లేదా బహిరంగ ప్రదేశంలో మద్యం సేవించి గొడవపడినవారికి, పరువు నష్టం కేసుల్లో కోర్టుకు హాజరు కానివారికి, ఇలాంటి చిన్న చిన్న నేరాలకు జైలు శిక్షకు బదులుగా ఈ కమ్యూనిటీ సర్వీస్ విధించవచ్చు. దీనివల్ల జైళ్లపై భారం తగ్గుతుంది, చేసిన తప్పును సరిదిద్దుకోవడానికి ఒక అవకాశం దొరుకుతుంది. సరే, ఇప్పుడు మనం ఈ 21వ శతాబ్దపు నేరాల గురించి కాస్త లోతుగా చూద్దాం. సమాజం మారుతున్న కొద్దీ నేరాలు చేసే పద్ధతులు కూడా మారుతున్నాయి. బిఎన్ఎస్ ఆ కొత్త సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది. చూడండి, మన దేశ చట్టంలో మొదటిసారిగా ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే వ్యవస్థీకృత నేరాలను నిర్వచించారు. అంటే పెద్ద పెద్ద మాఫియా ముఠాలను అరికట్టడానికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే టెర్రరిస్ట్ యాక్ట్స్ను కూడా ఈ చట్టంలోనే చేర్చారు. సినిమా టికెట్లు బ్లాక్లో అమ్ములంలాంటి చిన్న చిన్న నేరాల దగ్గర్నుంచి ఆన్లైన్ మోసాలలాంటి సైబర్ క్రైమ్స్ వరకు ఎన్నో కొత్త నేరాలను బిఎన్ఎస్ గుర్తించింది. ఇన్ని మార్పులు, కొత్త సెక్షన్ల గురించి తెలుసుకున్నాం కదా. మరి వీటన్నిటినీ కలిపి చూస్తే మనకు కనిపించే పెద్ద చిత్రమేంటి? సామాన్యుడికి, న్యాయం కోసం పోరాడేవారికి దీనివల్ల కలిగే అసలు ప్రయోజనమేంటి? ఇప్పుడు ఆ ముగింపు వైపు వెళ్దాం. ఒక్క మాటలో చెప్పాలంటే బిఎన్ఎస్ 5 ముఖ్యమైన పనులు చేసింది. 1. టెర్రరిజం, ఆర్గనైజ్డ్ క్రైమ్ లాంటి వాటిని చేర్చి చట్టాన్ని ఆధునికీకరించింది. 2. సెక్షన్లు తగ్గించి సరళతరం చేసింది. 3. మహిళలు, పిల్లల భద్రతకు పెద్దపీట వేసింది. 4. రాజద్రోహం లాంటి వలసవాద చట్టాలను పక్కన పెట్టింది. చివరగా 5. కమ్యూనిటీ సర్వీస్ లాంటి కొత్త శిక్షలతో సంస్కరణలకు ప్రాధాన్యత ఇచ్చింది. అసలిదంతా ఎందుకు ముఖ్యమంటే, చట్టం అనేది కొద్దిమందికి మాత్రమే అర్థమయ్యే క్లిష్టమైన విషయంలా ఉండకూడదు. అది ప్రజల కోసం ఉండాలి. సామాన్యులకు సులభంగా అర్థమయ్యే, మన కాలానికి సరిపోయే, మన దేశపు విలువలను ప్రతిబింబించే ఒక భారతీయ న్యాయ వ్యవస్థను నిర్మించడమే ఈ బిఎన్ఎస్ యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే ఇంకో ముఖ్యమైన విషయం కూడా ఉంది. బిఎన్ఎస్ చాలా నేరాలకు శిక్షలను బాగా పెంచింది. ఈ చార్ట్ చూడండి. 83కు పైగా నేరాలకు జరిమానాలు పెరిగాయి, 33కు పైగా నేరాలకు జైలు శిక్షలు పెరిగాయి, ఇంకా 23 నేరాలకు కనీస శిక్షను తప్పనిసరి చేశారు. నేరస్తుల్లో భయం పెంచాలనేదే దీని ఉద్దేశం కావచ్చు. అయితే ఇది ఎంతవరకు పనిచేస్తుందో కాలమే చెప్పాలి. కాబట్టి మన ముందు ఒక కొత్త చట్టం ఉంది. దాని లక్ష్యాలు, ఉద్దేశాలు ఎంతో ఆశాజనకంగా ఉన్నాయి. కాని కాగితంపై ఉన్న అక్షరాలు నిజంగా క్షేత్రస్థాయిలో మార్పును తీసుకువస్తాయా? ఈ కొత్త చట్టం మన దేశంలో ఒక కొత్త న్యాయ శకానికి నిజంగానే నాంది పలుకుతుందా? ఈ ప్రశ్నతోనే ఆలోచిస్తూ ఉందాం.